Hi, Namaste. Welcome to One Net One Topic. Now we discuss inflorescence. See the definition first. The arrangement of flower on the floral axis is termed as inflorescence. రెమ్మ పైన పువ్వు ఒక అరేంజ్మెంట్ నే ఇన్ఫ్లోరెసెన్స్ అంటారు. దేర్ ఇస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్ఫ్లోరెసెన్స్. చాలా రకమైన అరేంజ్మెంట్స్ ఉంటాయి. ఓకే, అకార్డింగ్ టు ఎన్సిఆర్టీ there is two major inflorescence. See here, two major inflorescence. One is racemose and cymos. See the definition of both. In racemose type of inflorescence, the main axis continues grow. These points are very important. The flower born laterally in acropetal succession. These two words are very important for identifying racemose or cymos in exam. One is continues to grow and acropetal succession. See, what is mean acropetal succession? What is mean acropetal? This is one axis. Here one flower. ఇక్కడ ఒక ఫ్లవర్ ఉంది. సో కొత్త ఫ్లవర్స్ అనేది పైన యాడ్ అవుతూ ఉంటాయి. ఇట్లా కంటిన్యూస్ గ్రోత్ ఉంటుంది దానికి. కంటిన్యూస్ గ్రోత్. ఓకే, సో రెసిమోస్ రేస్ అని గుర్తుపెట్టుకోండి. రెసిమోస్ రేస్ కంటిన్యూస్. రేస్ అనేది కంటిన్యూస్ గా రేస్ కంటిన్యూస్ RA రేస్. acropetal succession racemose. Okay, now cymos. In cymos type of inflorescence, the main axis terminates in flower. Okay, main axis terminates in flower, hence is limited in growth. The flower are born in base petal order. So base petal order only. See here, this is the example of cymos. This point, the main axis, this is the main axis, terminates in a flower. So there is some gap. ఈ గ్యాప్ లో మనకు కొత్త ఫ్లవర్స్ వస్తాయి. బేసి పెటల్ అంటే కింద బేసి పెటల్ న్యూ ఫ్లవర్స్. ఇంకా పైన మనకి ఫ్లవర్స్ రావు. కంటిన్యూస్ గ్రోత్ ఉండదు. సో లిమిటెడ్ గ్రోత్ ఉంటుంది. లిమిటెడ్ గ్రోత్. బేసి పెటల్ సైమోస్. ఓకే, కంటిన్యూస్ లిమిటెడ్ అనేది ఒకదాన్ని మనం కంటిన్యూస్ రేస్ అనేది కంటిన్యూస్ ఉంటుంది కదా, అది గుర్తుపట్టుకున్నాం కాబట్టి లిమిటెడ్ అనేది మనకు గుర్తుంటుంది. ఓకే, దిస్ ఈస్ సమ్ ఇంపార్టెంట్ సెంటెన్స్ హియర్. ఏ ఫ్లవర్ ఈజ్ ఎ మోడిఫైడ్ షూట్. ఫ్లవర్ అనేది మోడిఫైడ్ షూట్, తెలుసు అది అందరికి. వేర్ ఇన్ ద షూట్ అపికల్ మెరిస్టమ్ చేంజెస్ టు ఫ్లోరల్ మెరిస్టమ్. ఓకే, అసలు ఫ్లవర్స్ ఎట్లా ఫామ్ అవుతాయి? ఇది ఒక రెమ్మ, దానిపైన లీవ్స్ అనుకోండి సపోజ్. ఇప్పుడు ఈ ఇంటర్ నోడ్స్ అనేది ఎలాంగేట్ కాకుండా ఈ లీవ్స్ అన్ని కండక్ట్ అయితే దాన్ని ఫ్లవర్. See here, the internode do not elongate, the axis get condensed. ఇప్పుడు మనం ఇట్లా అన్ని కండెన్స్ అయితే ఫ్లవర్ లెక్క ఫామ్ అవుతాయి కదా. సో అదే ఇక్కడ చెప్తున్నారు. ఓకే, the apex produce different kinds of floral appendages laterally at successive nodes instead of leaves. Okay, when shoot tip transferred into a flower, it always solitary, no change. థ్యాంక్ యూ. లైక్ చేయండి. ఇట్లాంటి చాలా ట్రిక్స్ ఉన్నాయి మన దగ్గర. అండ్ సబ్స్క్రైబ్ చేయండి.